కాదండి. వీడిని ఎందుకు ఆ కాన్వాయ్‌లు లాగా ఏదో వాడేదో మినిస్టర్ లాగా, ఆయనేదో పెద్ద వేరే లెవెల్‌లో వస్తున్నట్టు ఎందుకు ఆ పోలీసులు వీడినల్లా ట్రాక్టర్‌కో, లారీకో తాళ్ళేసుకొని లాక్కు రావాలి జనాలందరూ చూసేటట్టు సెంటర్‌లో. లాక్కొస్తే గాని ఇంకొక ఎదవ పని చేసేవాడికి దడవాలి. అంతేగాని వాడేదో పెద్ద పిస్తా అన్నట్టు, వాడేదో పెద్ద వీఐపీ అన్నట్టు ఆ కార్లు, ఆ వాహనాలు ఆడేదో పెద్ద జయించి ఏదో యుద్ధంలో గెలిసొచ్చినట్టు వాడిని అటు తీసుకురావాల్సిన అవసరం ఉందా అండి? వాడు చేసిన అరాచకాలు మామూలుయా? అసలు వాడు వాడిన భాష మామూలుదా? వాడి నోట్లో అన్నం తింటున్నాడో, గడ్డి తింటున్నాడో తెలియక కమ్మాళంలోనే చెడబుట్టాడండి ఆడు. అసలు కమ్మల్లో పుట్టాల్సినోడేనా వీళ్ళు? ఈడు కొడాలా అని ఇద్దరు కమ్మాళంలో పుట్టాల్సిన వాళ్ళేనా? కమ్మోళ్ళు ఎప్పుడన్నా ఇట్ట మాట్లాడంగా చూశారు అసలు ఎవరినన్నా? ఇంత నీచమైన భాష వాడారే వీళ్ళని మామూలుగా వదలాలా? జనాలందరి మధ్యలో పబ్లిక్‌లో తీసుకురావాలి. డ్రాయర్ మీద, బన్నీ మీద పబ్లిక్‌లో తీసుకొస్తే ఇంకొకడికి నోరెత్తాలంటే దడవాలి. ఆ రకంగా చేస్తేనే గాని ఇట్లా ఏదో వీఐపీలాగా వెనకాల ఎస్కార్ట్‌లాగా వీళ్ళందరిని తీసుకొని వస్తుంటే వీళ్ళు ఏం మారతారండి? వీళ్ళకి సకల మర్యాదలా మళ్ళీ? వీళ్ళు చేసిన పాపాలు మహాపాపాలు కావు ఈ 5 ఏళ్ల నుంచి వాళ్ళు. ఇంకా మన బాబు గారు కాబట్టి ఓపికగా ఎదురు చూస్తా కూర్చున్నాడు. న్యాయం చట్టం అని. కాదండి. వీడిని ఎందుకు ఆ కాన్వాయ్‌లు లాగా ఏదో వాడేదో మినిస్టర్ లాగా, ఆయనేదో పెద్ద వేరే లెవెల్‌లో వస్తున్నట్టు ఎందుకు ఆ పోలీసులు వీడినల్లా ట్రాక్టర్‌కో, లారీకో తాళ్ళేసుకొని లాక్కు రావాలి జనాలందరూ చూసేటట్టు సెంటర్‌లో. లాక్కొస్తే గాని ఇంకొక ఎదవ పని చేసేవాడికి దడవాలి. అంతేగాని వాడేదో పెద్ద పిస్తా అన్నట్టు, వాడేదో పెద్ద వీఐపీ అన్నట్టు ఆ కార్లు, ఆ వాహనాలు ఆడేదో పెద్ద జయించి ఏదో యుద్ధంలో గెలిసొచ్చినట్టు వాడిని అటు తీసుకురావాల్సిన అవసరం ఉందా అండి? వాడు చేసిన అరాచకాలు మామూలుయా? అసలు వాడు వాడిన భాష మామూలుదా? వాడి నోట్లో అన్నం తింటున్నాడో, గడ్డి తింటున్నాడో తెలియక కమ్మాళంలోనే చెడబుట్టాడండి ఆడు. అసలు కమ్మల్లో పుట్టాల్సినోడేనా వీళ్ళు? ఈడు కొడాలా అని ఇద్దరు కమ్మాళంలో పుట్టాల్సిన వాళ్ళేనా? కమ్మోళ్ళు ఎప్పుడన్నా ఇట్ట మాట్లాడంగా చూశారు అసలు ఎవరినన్నా? ఇంత నీచమైన భాష వాడారే వీళ్ళని మామూలుగా వదలాలా? జనాలందరి మధ్యలో పబ్లిక్‌లో తీసుకురావాలి. డ్రాయర్ మీద, బన్నీ మీద పబ్లిక్‌లో తీసుకొస్తే ఇంకొకడికి నోరెత్తాలంటే దడవాలి. ఆ రకంగా చేస్తేనే గాని ఇట్లా ఏదో వీఐపీలాగా వెనకాల ఎస్కార్ట్‌లాగా వీళ్ళందరిని తీసుకొని వస్తుంటే వీళ్ళు ఏం మారతారండి? వీళ్ళకి సకల మర్యాదలా మళ్ళీ? వీళ్ళు చేసిన పాపాలు మహాపాపాలు కావు ఈ 5 ఏళ్ల నుంచి వాళ్ళు. ఇంకా మన బాబు గారు కాబట్టి ఓపికగా ఎదురు చూస్తా కూర్చున్నాడు. న్యాయం చట్టం అని. కాదండి. వీడిని ఎందుకు ఆ కాన్వాయ్‌లు లాగా ఏదో వాడేదో మినిస్టర్ లాగా, ఆయనేదో పెద్ద వేరే లెవెల్‌లో వస్తున్నట్టు ఎందుకు ఆ పోలీసులు వీడినల్లా ట్రాక్టర్‌కో, లారీకో తాళ్ళేసుకొని లాక్కు రావాలి జనాలందరూ చూసేటట్టు సెంటర్‌లో. లాక్కొస్తే గాని ఇంకొక ఎదవ పని చేసేవాడికి దడవాలి. అంతేగాని వాడేదో పెద్ద పిస్తా అన్నట్టు, వాడేదో పెద్ద వీఐపీ అన్నట్టు ఆ కార్లు, ఆ వాహనాలు ఆడేదో పెద్ద జయించి ఏదో యుద్ధంలో గెలిసొచ్చినట్టు వాడిని అటు తీసుకురావాల్సిన అవసరం ఉందా అండి? వాడు చేసిన అరాచకాలు మామూలుయా? అసలు వాడు వాడిన భాష మామూలుదా? వాడి నోట్లో అన్నం తింటున్నాడో, గడ్డి తింటున్నాడో తెలియక కమ్మాళంలోనే చెడబుట్టాడండి ఆడు. అసలు కమ్మల్లో పుట్టాల్సినోడేనా వీళ్ళు? ఈడు కొడాలా అని ఇద్దరు కమ్మాళంలో పుట్టాల్సిన వాళ్ళేనా? కమ్మోళ్ళు ఎప్పుడన్నా ఇట్ట మాట్లాడంగా చూశారు అసలు ఎవరినన్నా? ఇంత నీచమైన భాష వాడారే వీళ్ళని మామూలుగా వదలాలా? జనాలందరి మధ్యలో పబ్లిక్‌లో తీసుకురావాలి. డ్రాయర్ మీద, బన్నీ మీద పబ్లిక్‌లో తీసుకొస్తే ఇంకొకడికి నోరెత్తాలంటే దడవాలి. ఆ రకంగా చేస్తేనే గాని ఇట్లా ఏదో వీఐపీలాగా వెనకాల ఎస్కార్ట్‌లాగా వీళ్ళందరిని తీసుకొని వస్తుంటే వీళ్ళు ఏం మారతారండి? వీళ్ళకి సకల మర్యాదలా మళ్ళీ? వీళ్ళు చేసిన పాపాలు మహాపాపాలు కావు ఈ 5 ఏళ్ల నుంచి వాళ్ళు. ఇంకా మన బాబు గారు కాబట్టి ఓపికగా ఎదురు చూస్తా కూర్చున్నాడు. న్యాయం చట్టం అని.